ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభువైన యేసు నామములో శుభములు తెలియజేస్తున్నాను. వినరా మరి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 42వ వచనం చూడండి. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకుగా నుండి, ఏ జామును దొంగ వచ్చునో ఇంటి యజమానులు తెలిసి ఇంటిని ఎడల అతడు మెలకుగా నుండి తన ఇంటికి కన్నం వేయనిండని మీరు ఎరుగుదురు. మీరు అనుకున్న గడియలో మనుష్య కుమారుడు వచ్చింది కనుకనే మీరు సిద్ధముగా ఉండు. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం మరి గమనిస్తే ప్రభువు చెప్తున్నారు. 32వ వచనం నుండి మనం చూస్తే, అంజూరపు చెట్టు చూసి ఉపమానం నేర్చుకోండి. అంజూరపు చెట్టు లేతదై చిగిరించినప్పుడు వసంతకాలం సమీపంగా ఉందని మీకు అర్థమవుతుంది కదా. అలాగే ఈ సంగతులన్నీ జరిగేటప్పుడు ఈ సూచనలన్నీ జరిగేటప్పుడు ఏ సూచనలు అంటే మనం 29 నుంచి మనం చూస్తాం. 29 నుంచి కాదు, 15 వచనం నుండి ఆల్మోస్ట్ 15 నుంచి 31 వరకు మరి ఆ సూచనలన్నీ జరుగుతున్నప్పుడు అంజూరపు చెట్టు చిగిరించేటప్పుడు వసంతకాలం వస్తుందని ఎలా అనుకుంటున్నారు? ఈ నేను చెప్పిన సూచనలు జరిగేటప్పుడు మీరు నా రాకడ సమీపంగా ఉందని మీరు గ్రహించి ఊరుకోకుండా ఎలా ఉండాలంట మెలకువగా ఉండండి. బీ వాచ్ఫుల్. మెలకువ అనే మాట గురించి మనం ఆలోచిస్తే ప్రిపేర్డ్ మరొక మాట చూస్తే జాగ్రత్తగా మత్తు కలిగిన వాళ్ళు కాకుండా తిరిగేసి ఉండి మెలకువతో శ్రద్ధగా మీరు ఎదురు చూడండి అని అర్థం. చాలా మందికి అసలు యేసు ప్రభు వస్తున్నాడు ధ్యాస లేదు. చాలా మందికి యేసయ్య అక్కడ సిద్ధంగా ఉంది, సమీపంగా ఉంది, సరిపడదాం అని ధ్యాస. చాలా మంది ఆత్మ రక్షించాలని ధ్యాస సిద్ధపరచుకోవాలి, సిద్ధంగా ఉండాలి, శ్రద్ధగా ఉండాలి. ప్రభు అక్కడ వస్తే ఎంతమంది ఎత్తపడతారు? ప్రభు అక్కడ వస్తే ఎంతమంది విడిచిపెట్టబడతారు? ఎంత ప్రమాదమే కదా, ఎంత భయంకరం. లైఫ్ అండ్ డెత్ సమస్య కదా అది. ఇట్స్ వెరీ క్రూషియల్ థింగ్ కదా, చాలా ప్రాముఖ్యమైన విషయం కదా. దాని మీద చాలా మంది మనసు పెట్టట్లేదు. ఈ రాత్రి మరలా ప్రభు రిమైండ్ చేస్తున్నాడు, మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏంటో తెలుసా? మెలకువగా ఉండుడి. బీ వాచ్ఫుల్. ఎల్లప్పుడూ మెలకువ ఎప్పుడు వస్తుందంటే ప్రార్థనలో ఉన్నవాడు మెలకువగా ఉంటాడు. లోకాసువార్త 21వ అధ్యాయం. 36వ వచనం చూడండి. 21వ అధ్యాయం 36వ వచనం. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకుని మనిషి కుమారుని ఎదుట నిలబడకు శక్తి గలవారు అగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండడని చెప్పాను. మెలకువగా ఉండడని వారితో చెప్పాను. జరగబోవు వాటి నెల తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట అంటే యేసు ప్రభు ఎదుట ధైర్యంగా శక్తి కలిగిన వారుగా నిలవబడుటకు శక్తి గలవారు అగునట్లు, పాతులని ఎంచబడినట్లు ఎల్లప్పుడూ
మెలకువగా ఉండు అని చెప్తూ మధ్యలో ఏమిటంటే ప్రార్థన పెట్టాడు ప్రభు. బీ వాచ్ఫుల్ ఇన్ ప్రేయర్ ఆల్వేస్. ప్రార్థన నీకు మెలకువను ఇస్తుంది. ప్రార్థన నీకు భయాన్ని ఇస్తుంది. ప్రార్థన నీకు సిద్ధపాటునిస్తుంది. ప్రార్థన నీకు తెలిగేసి ఉండేటట్లుగా నిద్రమత్తులోకి జారిపోకుండా ప్రార్థన నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుతుంది. పిల్లరా, నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. దేని కొరకు మనం మెలకువగా ఉండాలి? మొదటిది ప్రభు రాకడ కొరకు మెలకువగా ఉండాలి. అది ఎలా ఉంటుంది ప్రభు రాకడ? చూడండి, 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మరి 10 మంది కన్యకలు ఆ ఉపమానంలో మరి ప్రభు రాకడ కొరకు ఎలా సిద్ధంగా ఉన్నారో వాళ్ళు మనం కనబడుతుంది. చూడండి 25వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఆ దినమైనను గడియను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండు. ఇక్కడ 10 మంది కన్యకలు మనకి కనిపిస్తారు. 10 మందిలో ఐదుగురు చాలా తెలివైన వారు, చాలా జ్ఞానం కలిగిన వారు, చాలా ముందు చూపు కలిగిన వారు. మెలకువ అంటే ఏదో కొల్లిప్పేసి అలా ఉండడం కాదు, ముందు జాగ్రత్త కలిగి ఉండాల, జ్ఞానం కలిగి ఉండటం మెలకువగా ఉండటం అంటే. ఈ 10 మంది కన్యకులు బైబిల్ వారిని ఎలా డివైడ్ చేసిందంటే బుద్ధి గల కన్యకులు 5, బుద్ధి లేని కన్యకులు 5. బుద్ధి కలిగి ఉండటం, మెలకువగా ఉండటం, బుద్ధి కలిగి ఉండటం. ఏమని అందరూ దివిటీలు 5 దివిటీలు పట్టుకున్నారు. 5 బుద్ధి గల కన్యకులు చేతులు దివిటీలు ఉన్నాయి. బుద్ధి లేని వారి చేతులు కూడా దివిటీలు ఉన్నాయి. ఈ బుద్ధి గల వారు వారి యొక్క తెలివితేటలు, వారి యొక్క జ్ఞానము, వారి ముందు చూపు, వారి జాగ్రత్త, వారి సిద్ధపాటు ఏంటంటే ఒకవేళ పెళ్లి కుమారుడు ఆలస్యం అయితే, ఈ నూనె అయిపోతే ఏంటి మన పరిస్థితి? ఈ నూనె వెలుగుతూ ఉండాలంటే నూనె ఎడిషనల్గా పట్టుకోవాలి. ఎడిషనల్గా కొనుక్కొని ఎక్స్ట్రా ఆయిల్ కొనుక్కొని ఆ యొక్క ఈ దీపం నూనె మళ్ళా పోసుకుంటూ దీపం ఆరిపోకుండా, ఆ దీవిటీలో ఉన్న దీపం ఆరిపోకుండా నూనె పోస్తూ ఉన్నారు. వీళ్ళు బుద్ధిగల కన్యకలు, వాయిస్ వెర్జన్స్. ఫూలిష్ వెర్జన్స్, బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. వారు ముందు చూపు లేదు, వారికి ముందు జాగ్రత్త లేదు, సిద్ధపాటు లేదు, భయం లేదు, శ్రద్ధ లేదు. అందుకే ప్రభు ఆ ఉపమానం అంతా చెప్పి చివరిలో ఏమన్నాడంటే, ఆ దినమైన ఆ గడియ మీకు తెలియదు కనుక మెలకువగా ఉండు. ఇక్కడ ఈ మెలకువ మరి దేనికి సాదృశ్యం ఉందంటే, లేదా సిద్ధపాటు, లేకపోతే ముందు జాగ్రత్త. ప్రభు రాకడ నేడైనా రేపైనా జరగచ్చు. ఈ రోజే వస్తుంది, మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. రేపన్నా రావచ్చు, ఈ రోజైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. మెలకువగా ఉండటం మనం నేర్చుకో. ప్రార్థనలో సిద్ధంగా ఉండాలి. ప్రార్థనతో లింక్ పెట్టాడు. అందుకే ప్రార్థనలో ఉండేవాడు ఎప్పుడు మెలకువగా ఉంటాడు. ఆత్మ జీవితం పట్ల శ్రద్ధ ఉందా నీకు? నూనె ఉంచుకోవాలన్న శ్రద్ధ ఉందా? దీపం వెలగాల అనే శ్రద్ధ ఉందా? ఆత్మీయ జీవితం ఎప్పుడు పట్టించుకోవట్లేదు జనాలు. ఒక రకమైన మనస్తత్వంలోకి వెళ్ళిపోతున్నారు. ఇవి ప్రభు రాకడ దినాలేమో ఇలా ఉంటాయేమో అని అనిపిస్తోంది నాకు. పిల్లరా, మరి సిద్ధపాటు, ముందు జాగ్రత్త అన్న మెలకువ మనం కలిగి ఉండాలి. ఇంకా మనం చూస్తే నెహెమ్యా గ్రంథం 4:9 గోడలు కడుతున్నప్పుడు నెహెమ్యా భక్తుడు, దైవజనుడు, ప్రార్థనాపరుడు అండి. ఐ లవ్ హిమ్ సో మచ్. నెహెమ్యా నాకు చాలా ఇష్టం. ఎక్కడో ఫారిన్ కంట్రీలో ఎక్కడో ఉద్యోగం చేసుకుంటూ తన దృష్టి అంతా, తన ఆలోచన అంతా, తన ప్లాన్స్ అన్ని దేవుని పట్టణం మీద. ఎవరో చెప్పారట యెరూషలేము గోడలు కూలిపోయాయి, పట్టణం కాలిపోయిందని, పాడైపోయి దెబ్బైపోయిందని ఎవరో చెప్తే, నాకేందిలే, ఎవరో వస్తారులే, ఎవరో రాజును దేవుడు లేపుతాడులే, డబ్బును ఎవడో వచ్చి కడతాడని నేను అనుకోలేదు పిల్లరా. ఆ మాట వినేసరికి కిందన పడి ఏడుస్తూ ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, నేను ఎలా కట్టాలి, హౌ టు బిల్డ్, ఎలా గోడలు కట్టాలి. నెహెమ్యాలో ఉన్న ఆ ఆసక్తి అండి ఏముందండి, ఆసక్తి నెహెమ్యాకు మెలకువను అనుగ్రహించారు. చూడండి నెహెమ్యా గ్రంథం 4:9.
మేము మా దేవునికి ప్రార్థన చేసి ఆ. వారి భయము చేత రాత్రి పగలు కావలించితిమి. పిల్లరా, గోడ కడుతున్న సమయంలోనంట, కట్టబడిన గోడ దగ్గరంట పిల్లరా, మరి కొంతమందిని దేవుని బిడ్డలను పెట్టి ప్రార్థన చేస్తూ మీరు నిద్రపోకుండా కావలు కాయండి అని పెట్టాడంట. భయము చేత, శత్రువు భయం చేత, వారి భయం చేత. సన్బల్లతు టోబియా ఆ దినాల్లో చాలా వ్యతిరేకంగా, నెహెమీయాకు వ్యతిరేకంగా నిలబడ్డారు. వారు గోడ ఎలా కడతాడో చూస్తాం. ఓస్ గోడ కట్టి కూడా వచ్చాడు. పెద్ద పాటోజీ వచ్చాడు, గోడ కడతాడంట. చిన్న గోడ కాదు, పెద్ద పెద్ద గోడ. నెహెమీయా గారు కట్టిన గోడలు ఆ చిన్న చివరి పొర ఉందండి, చూసాం పిల్లలు. పెద్ద పెద్ద యెరూషలేము గోడలు ఎలా కడతాడు నెహెమీయా చూద్దాం. వేలాకోలం చేసి సన్బల్లతు టోబియా. ఆ దినాల్లో ఉన్న చుట్టుపక్కల ఉన్న శత్రువులంతా, నెహెమీయా ఒక్కడే ఒకవైపు ఉన్నాడు, శత్రువులందరూ ఒకవైపు ఉన్నారు. బట్ ప్రైజ్ ద లార్డ్, దేవుడు నెహెమీయా వైపు ఉన్నాడు. మనుషులను వేరు చేసి ఉండొచ్చు, నిన్ను ఐసోలేట్ చేసి ఉండొచ్చు, నిన్ను ఒంటరి చేసి ఉండొచ్చు. బట్ నీ పక్షంగా దేవుడు నిలబడితే గొప్ప కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు నీ శత్రువులందరూ నీకు వ్యతిరేకంగా నిలబడి ఉండొచ్చు, దేవుడు నీ పక్షంగా ఉన్నాడా లేదో చూసుకో. నెహెమీయా ఒక పక్క గోడలు కడుతుంటే, కట్టబడిన గోడ దగ్గర దేవుని బిడ్డల్ని ప్రార్థన పనులు పెట్టి మీరు మెలకుగా ఉండండి, నిద్రపోకండి. నెహెమీయాలో ఉన్న ఆసక్తి మరి సహకరిస్తున్న వారిలో కూడా వెళ్ళింది. ఇక్కడ ఇక్కడ మెలకువ అనే మాట గురించి నేను ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, ఆసక్తి. మెలకువ అంటే ఆసక్తి అని అర్థం. ఆసక్తి కలిగి ఉన్నవాడు మెలకువగా ఉంటాడు. పోలేదే, గోళ్ళకు కడితే ఏంటి, కట్టపోతే ఏంటి, పడిపోతే ఏంటి, ఎవడన్నా పడకూడదు నాకెందుకు అన్న దుర్మార్గమైన ఆలోచన ఆత్మీయ జీవితంలో అనుకుంటే మనం మెలకువగా లేనట్టు. ఈరోజు పిల్లరా, మన తలాంతులు పక్కన పెట్టి, మన టాలెంట్స్ ఒక పక్కన పెట్టి, పిల్లరా మనం చేసే పరిచయం ఇవన్నీ ఒక పక్కన పెట్టి, మరి అన్నిటికంటే మించినదిగా, అన్నిటికంటే మరి ఉన్నతమైన ఆలోచన ఏంటో తెలుసా, మనం మెలకువగా ఉన్నామా? ఇక్కడ ఆసక్తి అనేది మెలకువ అనుగ్రహిస్తుంది. ఇందాకలా మరి 10 మంది కన్యకల దగ్గర ఐదుగురు బుద్ధిగల కన్యకల జీవితాల్లో పిల్లల ముందు జాగ్రత్త, సిద్ధపాటు అనేది వారికి మెలకువను అనుగ్రహించింది. ఇంకా మనం చూస్తే శిష్యుల గురించి మనం చూస్తాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. యేసు ప్రభు అప్పగింపబడక ముందు మరి జరిగిన సన్నివేశం ఇది. 26వ అధ్యాయం 38వ వచనం చూడండి. యేసు ప్రభు వారి శిష్యుల్ని, మీ ఇక్కడ ఉండండి, నేను కొంత దూరం వెళ్ళి ప్రార్థన చేస్తానని ఒలివ తోటలో, గెత్సెమనే, గార్డెన్ ఆఫ్ గెత్సెమనే మరి ప్రార్థన చేయడానికి ప్రభు వెళ్ళినప్పుడు, అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండని వారితో చెప్పి. ప్రభు అన్నాడు, నేను వెళ్ళి ప్రార్థన చేయాలి. ఐ సపోజ్ టు ప్రే, యు స్టే హియర్ అండ్ బి వాచ్ఫుల్. మీరు మెలకువగా ప్రార్థన చేయండి అని ప్రభు వారికి చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే వాళ్ళు ఏం చేశారట? 40వ వచనం. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో కూడా మెలకుని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ప్రభు మొదటిసారి వచ్చారు, చూస్తే నిద్రపోతున్నారు. ప్రార్థన చేయండి మెలకుగా ఉండి అంటే నిద్రపోతున్నారు. మరలా సెకండ్ టైం ప్రభు వచ్చి చూస్తే మరలా నిద్రపోతుంటే ప్రభు ఉన్నారు, ఒక్క గడియ నాతో మెలకుగా ఉండి ప్రార్థన చేయలేరు. మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండి నేను నిత్యము మెలకుగా ఉండి ప్రార్థించాను. ఇక్కడ మెలకువ మరి దేని కొరకు మెలకుగా ఉండమంటాడంటే, ప్రభు శోధన రాబోతుంది, శోధనను జయించే శక్తి. నువ్వు మెలకుగా ఉంటే, మెలకు ఉండి ప్రార్థన చేస్తే శోధనను జయించగలవు. యూ కెన్ ఓవర్కమ్ ద టెంప్టేషన్. శోధన రాబోతుంది పేతురు, యోహాను, యాకోబు, శోధన రాబోతుంది అయ్యా మీకు. మెలకువగా ప్రార్థన చేస్తే శోధన మీరు జయించగలరు. దేవుని బిడ్డలమైన మనకు శోధనలు రావా? వస్తాయి. దేవుని బిడ్డలమైన మనకు శ్రమలు రావా? వస్తాయి.
దేవుని బిడ్డలమైన మనకు నిందలు రావా? వస్తాయి. అక్కర్లు రావా? వస్తాయి. కరువు, కాటకాలు, శ్రమ, ఇబ్బంది, వస్త్రహీనత ఇవన్నీ రావా? వస్తాయి. అయితే వాటన్నిటి నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు, విడిపిస్తాడు. ఎందుకో తెలుసా? ఎప్పుడో తెలుసా? నువ్వు మెలకువగా ఉండి ప్రార్థన చేసినావు. ఇక్కడ మెలకువ అనేది దేనికి సూచనగా ఉందంటే శోధ నుంచి తప్పించబడడానికి మెలకువ ఉండి ప్రార్థన చేయమని ప్రభు మరి చెప్తున్నాడు. ఈరోజు మనం మెలకువ అంటే ఏంటి అనే విషయాలు, కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని బిడ్డలు మెలకువగా ఉండాలి. ఉన్నారా? మెలకువగా ఉన్నావా? నువ్వు ఆర్ యు వాచ్ఫుల్ పర్సన్? నువ్వు మెలకువగా కనిపెట్టే వ్యక్తివేనా? కొలసి పత్రిక 4:2 చూడండి. కొలసి పత్రిక 4:2 ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని యందు మెలకుగా ఉండు. కృతజ్ఞత గలవారే మెలకుగా. ఇక్కడ మెలకువ అంటే కృతజ్ఞత. ఇదిలో చాలా మందికి ఏమి లేదు తెలుసా? కృతజ్ఞత లేదు. దేవుడు చేసిన మేలుకి దేవుని పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎవరైనా దేవుని బిడ్డలు, సంఘ పెద్దలు, సహోదరులు, దయగల బిడ్డలు చాలా మంది ఉన్నారు. వారు మనకు మేలు చేస్తే వారి పట్ల మనం ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత. డోంట్ కేర్ మాస్టర్స్ చాలా మంది ఉన్నారు. పని అయిపోయిన తర్వాత అసలు డోంట్ కేర్, నెవర్ కేర్ ఎనీబడి. అది అతిశయం, గర్వం. అది మనకు తగదు. దేవుని బిడ్డలమైన మనం దేన మనసు అనే వస్త్రం ధరించుకోవాలి. తగ్గింపు. చిన్నలరా పెద్దలకు లోబడి ఉండుడి. ఆ పెద్దోడు ఎర్రోడా, మొర్రోడా, పొట్టోడా, పొడుగోడా, తెల్లోడా, నల్లోడా, వాడి జ్ఞానం ఉన్నాడా లేన అయినవసరం. పెద్దవాడికి నీవు విధేయత చూపించాలి. అది ఆశీర్వాదం. నీకు కృతజ్ఞత ఉందా? నీకు కృతజ్ఞత అనే మెలకువ. కృతజ్ఞతలో మెలకువగా ఉండడి అనేది ఎంత గొప్ప విషయం. మెలకువ కృతజ్ఞతతో పోల్చబడింది. ఎల్లప్పుడూ మెలకువ, ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవా, ఈ భయంకరమైన దినాల్లో నన్ను సజీవుడిగా ఉంచాం, బ్రతుకున్నాం, ఇది నీ కృపే. సజీవుడిగా ఉన్నాం, ఇది నీ కృపే. నేను నా కుటుంబం పిల్లరా మరి చెట్టుకొకడు, పుట్టుకొకడు పిల్లరా, ఎవడికి ఎవడో ఏమైపోయారో తిరిగిన ఈ దినాల్లో నీ కుటుంబంతో కలిసిన ప్రభుని ఆరాధిస్తున్నావంటే, నీ కుటుంబంతో కలిసి సంతోషిస్తున్నావంటే అది దేవుని కృప కాదా? కృతజ్ఞత యందు మెలకువగా ఉండుడి. తెస్సలోనికీయులకు రాయబడిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. తెస్సలోనికీయులకు రాయబడిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6-7 వచనాలు చదవండి. 6-7 వచనాలు. కావున 5 కూడా చదవండి. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనం రాత్రి వారము కాము. పగటి సంబంధులు అనే మాట ఫుట్ ఉంది. వెలుగు కుమారుడు, పగల కుమారులు అట. వీఆర్ ద సన్స్ ఆఫ్ ద లైట్. ఆమేన్. వెలుగు కుమారులు మనం. సన్స్ ఆఫ్ ద మీరందరూ వెలుగు సంబంధులైనారు. మనం రాత్రి వారము కాము, చీకటి వారము కాము. రాత్రి వారము కాము, చీకటి వారము కాము. చదవండి. కావున ఇతరుల వల్ల నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాక ఇందుము. నిద్రపోవారు రాత్రివేళ నిద్రపోదు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉండు. మనం పగటి వారమే ఉన్నాము కనుక మత్తులమే ఉండక విశ్వాస ప్రేమ కవచము, విశ్వాస ప్రేమ అను కవచము, రక్షణ నిరీక్షణ శిరస్త్రాన్ని ధరించుకుందాము. ప్రైజ్ ద లార్డ్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇక్కడ చాలా అద్భుతమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మరి సంబోధిస్తున్న. అదే తెలుసా? మరి నిద్ర మొత్తు అంటున్నాడు. తెలిగేసి ఉండటం నిద్ర మొత్తు. చీకటిలో నిద్ర మొత్తు వస్తుంది, వెలుగులో నిద్ర మొత్తు ఉండదు, మెలకువగా ఉంటుంది. వింటున్నారా? ఒక పక్క చీకటి మత్తు, ఒక పక్క వెలుగు మెలకువ. చీకటికి మనకు సంబంధం. మనము పగటి వారం అంట. పగటి అంత వెలుగు ఉంటుంది. వెలుగు సంబంధులం, వెలుగు కుమారులంగా మనం ఉండాలి. పిల్లలు ఇక్కడ దేవునికి వాక్యం అని చూస్తే వెలుగు సంబంధుల వలె
వెలుగులో మనం నడిస్తే వెలుగుగా ఉన్నట్టు. నిజమైన వెలుగు ఉండే, జీవపు వెలుగు అని కీర్తనకారుడు రాస్తాడు. నిజమైన వెలుగు, జీవపు వెలుగు, లైట్ ఆఫ్ లైట్, లైఫ్ ఆఫ్ లైట్, లైట్ ఆఫ్ లైఫ్, లైట్ ఆఫ్ లైట్. వెలుగు సంబంధంగా మనం ఉండాలి, వెలుగులో నడవాలి మనం. వెలుగులో నడుస్తున్నాను, వాక్యపు వెలుగులో, ఆయన ముఖ కాంతిలో, ఆయన సన్నిధిలో నువ్వు గడిచే నడిచే అలవాటు నీకుందా? ఆత్మీయ జీవితం చాలా చురుకున, చాలా లోటు. ఫైనల్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ కాదు, ప్రైమ్ టైం, బెస్ట్ టైం. కాసేపు నిద్రపోతాం అన్న సమయంలో వారు ఆ సమయాన్ని ప్రభుకి ఇవ్వడం శ్రేష్టమైన సమయం. వెలుగు సంబంధుల వలె మనం నడుచుకుంటున్నామా? ఇక్కడ మెలకుగా ఉండమంటున్నాడు. మీరు వెలుగు సంబంధుల వలె మెలకుగా ఉండండి. నిద్ర మొత్తురాన్ని వద్దు, చీకట్లోకి వెళ్ళొద్దు. చీకటి క్రియలు, చీకటి సంబంధుల వల్ల మీరు రాత్రి వారము కాదు, మనం పగటి వారం. వెలుగు సంబంధంగా మనం మెలకుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. చివరిగా పేతురుగా రాసిన మొదటి పత్రిక, 5వ అధ్యాయం 6వ వచనం, 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్రమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదలని వెతుకుచున్నాడు. మీ విరోధి అయిన సాతాను గర్జించు సింహం వలె గర్జిస్తున్నాడు, గాండ్రిస్తూ ఎవడిని మృంగుదునా. చాలా మందిని మృంగేశాడండి. నా పరిచయాల్లో, నా అనుభవాలలో చాలా మందిని సాతాను మింగేశాడు. నాతో ఆత్మీయ జీవితం ప్రారంభించిన వాళ్ళు చాలా మంది పడిపోయారు, చాలా మంది వెనకబడిపోయారు, చాలా మంది క్రీస్తుల నుంచి బొత్తిగా వేరైపోయారు, చాలా మంది చీకట్లకు వెళ్ళిపోయారు, పాపంలోకి వెళ్ళిపోయారు, చాలా మంది చనిపోయారు. అలాగైతే సాతానుడు ఎవడు మృంగుదురాని తిరుగుతున్న ఈ ఉత్కృష్టమైన ఈ దినాల్లో, ఈ ప్రభు దినాల్లో, అంచె దినాల్లో, ప్రభు రాకడ దినాల్లో మనం మెలకువగా ఉండటం ఎలాగంటే నిబ్బరమైన బుద్ధి అనే మెలకువ. నిబ్బరమైన బుద్ధి అని ఇంగ్లీష్ లో ఉంటుంది అన్నమాట. 1 Peter 5:8. 1 Peter 5:8 Bible says clearly, be sober-minded. Be sober-minded. Be watchful. Be watchful. Your adversary that be sober-minded. స్టెబుల్డ్ మైండ్ అంటాడు కదా. స్టెబుల్డ్ మైండ్, స్థిరమైన బుద్ధి, నిబ్బరంగా, చలనం లేకుండా, దేనికి వంగకుండా, దేనికి చలించకుండా, ఏ బండ మీద చెక్కబడ్డావో ఆ బండ మీద, ఏ అనుభవం నుంచి రక్షింపబడ్డావో ఆ అనుభవం, ఏ పిలుపు ఎవరిని పిలిచారో ఆయనకు నమ్మకస్తుడు. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి. సాతానుడు ఎవడు మృంగుదలని తిరుగుతున్నాడు, వాడి నోట్లోకి వెళ్ళకూడదు, వాడి చేతిలో పడకూడదు. మనం ప్రభు పాదాల చెంత ఉండాలి, ఆయన రెక్కల నీడలో శరణ జొచ్చాలి. మనం నిబ్బరమైన బుద్ధి ఉందా? వెలుగు సంబంధం వలె ఉన్నావా? కృతజ్ఞత కలిగి ఉన్నావా? సిద్ధపాటు కలిగి ఉన్నావా? ఆసక్తి అనే మెలకు ఉందా? ముందు జాగ్రత్త అనే మెలకు ఉందా నీకు? ఎల్లప్పుడూ, ఆల్వేస్ 24/7, 24/7, అంటే 24 గంటలు 7 రోజులు, వారం, ప్రతిరోజు, ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో మనం మెలకువగా ఉండి సిద్ధపడి ఉండాలి, మెలకువగా ఉండాలి. బీ వాచ్ఫుల్. ఎప్పుడు దొంగ వలే వస్తానన్నాడు ప్రభు. దొంగ వలే వస్తాను. దొంగ ఎప్పుడు వస్తాడో తెలుసా మనకి? తెలియదు. పగలు రావచ్చు, రాత్రి రావచ్చు. రాత్రులు
వచ్చే దొంగలు కొంతమంది, పగలు చేసే దొంగతనాలు కొంతమంది. ఎప్పుడు వస్తారో తెలియదు. వీ డోంట్ నో వాట్ టైం థీఫ్ విల్ కమ్. సేమ్ వే ప్రభు ఎప్పుడు వస్తాడో కూడా మనకు తెలియదు. అందరూ మెలకువగా ఉండాలా, నిద్రమత్తులకు జారిపోవద్దు. మెలకువగా ఉండి ప్రార్థన వాక్యములో గడుపుతూ ఆసక్తి కలిగి, శ్రద్ధ కలిగి, ముందు చూపు కలిగి, ముందు జాగ్రత్త కలిగి దేవుని భయం కలిగి మనం ముందుకు సాగుతూ మెలకువగా ఉండాలని, ప్రభు రాకడ కొరకు మనం అంతా సిద్ధపడాలని ప్రభు కోరుతున్నాడు. దేవుడి మాటలు దీవించుకోవాలి. ఆ మెలకువ దేవుడు మనందరికీ అనుభవించుకోవాలి. ఆమేన్. 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 ప్రార్థన చేస్తాం. తన నుంచి మహాపరిశుద్ధుడు అని తండ్రి, ఘనమైన ఆయన, మీ దైకే వందనాలు. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు. నిబ్బరమైన బుద్ధి గలమైన మెలకువగా ఉండమన్నా తండ్రి. ఏ గడియలో ఆయన వస్తాడో తెలియదు కనుక మెలకువగా ఉండమన్నావు తండ్రి. అంజరపు చెట్టు చిగురించినప్పుడు ఓ వసంతకాలం వస్తుందని మీరు ఎలా పసిగడుతున్నారు అనుకుంటున్నారో, ఈ సంగతులను జరుగుతున్నప్పుడు నేను వస్తున్నానని మెలకువగా ఉండండి, సిద్ధంగా ఉండండి అంటున్నారు కదా ప్రభా. తండ్రి, మా కళ్ళ ముందు అనేక విషయాలు జరుగుతున్నాయి ప్రభా. మీరు రాకడ సూచనలు జరిగిపోతున్నాయి, జరిగిపోతున్నాయి. మాలో ఇంకా సిద్ధపడి రాలేదు. ఆ సెన్స్ మాకు ఇంకా రాలేదు. ఎంతో మత్తులో ఉన్నారు కొంతమంది. నిద్రపోతున్నారయ్యా, చీకట్లో ఉన్నారయ్యా, రాత్రి వారుగా ఉన్నారయ్యా. ప్రభా నాయన శ్రద్ధ లేదు బాబు. నాయన నీ బిడ్డలకి శ్రద్ధను పుట్టించండి, భయమును పుట్టించండి, రాకడ కొరకు సిద్ధపరచండి, మెలకువ దయచండి. అయ్యా మీరు అంటున్నారు ఒక్క గడియ నాతో మెలకువగా ఉండలేదు, ఒక్క గడియ నాతో మెలకువగా ఉండలేదు. మెలకువగా ప్రార్థన చేయలేరా అన్నారు తండ్రి. ఆత్మలో మెలకువ మాకు దయచేయండి, ఆత్మలో సిద్ధపాటు మాకు దయచేయండి. వాక్యం వారందరూ ఆశీర్వదించండి. మహిమ, ఘనత, ప్రభావం మీకే ఆరోపిస్తుంది. నీ బిడ్డలందరినీ మీ కృపగా అప్పగిస్తుంది, మీ చేతులుగా అప్పగిస్తుంది. యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన అడుగుచు వేడుకుంటూ నీ బిడ్డలు మీ చేతులుగా అప్పగిస్తున్నాను తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు ప్రాణములకు పిరుడైన యేసు ప్రభువు కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు తోడయండి. ప్రభు రాకడ కొరకు సిద్ధపరచు మెలకువ మనకు దయచేసి మెలకువ కలిగిన వారంగా, సిద్ధపాటు కలిగిన వారంగా జీవించినట్లుగా దేవుడు మనందరిని అభిషేకించును గాక. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రేపు రాత్రికి మరలా లైవ్ లో కలుసుకుంటాం 8 o'clock. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. మోజెస్ మీకు శుభాకాంక్షలు. అందరికీ మోజెస్ విల్ టాక్ టు యు. అందరికీ వందనాలు. నేను స్మాల్ మెసేజ్ చెప్పడానికి నేను వచ్చాను. ఆ మెసేజ్ ఏంటంటే, దేవుడు సాతాను తొక్కి వేశాడు. సిలువ దగ్గర తొక్కి వేశాడు, తల చెరుకొట్టాడు. దాని గురించి చెప్పబోతున్నారు ఈరోజు. దేవుడు ఆయన సిలువలో ప్రాణం ఎందుకు పెట్టాడంటే మన కోసం పెట్టాడు. కానీ మన కోసమే కాకుండా ఇంకోటి కోసం చేశాడు దేవుడు. ఇంకోటి కోసం కూడా చేశాడు. దేనికోసం? సాతాన్ని చెదరగొట్టడానికి కూడా చేశాడు. సిలువలో ప్రాణం పెట్టాడు. ఫస్ట్ టైం దేవుడు ఆ శిష్యులతో పడుకున్నప్పుడు పాము వచ్చింది. ఆ పాముని తొక్కి వేశాడు. మన భూమిలో ఎవరన్నా మనుషులు ఎవరన్నా పాము తొక్కుతారా? ఎంత భయమో. ఒకవేళ పాము వచ్చినట్టు పారిపోతాం మనం. కానీ దేవుడు పాము వస్తుంటే సాతాను ఆ పాము వెనకాల ఎవరున్నారంటే, ఆ పాము తొక్కేసాక వెనకాల ఎవరున్నారంటే సాతాను విసికేసుకుని నిల్చున్నాడు. అప్పుడే ఆ సాతాను వెనకాల సైనికులు ఉన్నారు. సైనికులు తీసుకెళ్ళిపోయారు. అప్పుడే ఇప్పుడు మనకు అపాయం మనకు వస్తుంది, కానీ దాన్ని తొక్కివేయాలి మనం. ఆ కరోనా తొక్కివేయాలి మనం. ఆ కరోనా మన కళ్ళుకి కనపడదు, కానీ మన ఆత్మకి కనపడుతుంది. మనకు కనపడదు. ఆ కరోనా అనేది మనకు కనపడదు, కానీ మన ఆత్మకి కనపడుతుంది. దేవుడికి కనపడుతుంది. ఎందుకంటే
పరిశుద్ధాత్మతో నింపబడిన Praise the Lord. అప్పుడు సిలువలో సాతాన్ని చితక్కొట్టాడు. ఇప్పుడు చూడండి, దేవుణ్ణి అమ్మేశాడు. యోధ దేవుని అమ్మేశాడు. ఆ డబ్బు, ఆ కాయిన్స్ తో ఏం చేసుకుంటాడు? ఆ కాయిన్స్ ఏం చేసుకుంటాడు? ఆ కాయిన్స్ తో ఏమీ రాదు కదా. ఆ కాయిన్స్ కంటే దేవుడమే కదా మనం ఇంకా డబ్బు బాగు చేసింది యోధకి. డబ్బాష కూడా దేవుడు ఉండాలి. దేవుడు నమ్మేశాడు. డబ్బాష ఎక్కడ ఉంటుందో దేవుడిని ఏమైనా మనుషుల్ని చిన్న రూపాయి కోసం అమ్మేస్తారా? డబ్బుల కోసం ఎవరన్నా మనిషిని అమ్మేస్తారా? అంత జ్ఞానం కూడా లేదు యోధకి. మర్చిపోయి తర్వాత దేవుడు నాకు నేలకేసి పెట్టుకున్నాడు. నేనేం చేశాను? డబ్బుల కోసం దేవుడిని నమ్మేశాను. ఎంత అన్యాయం, ఎంత తప్పు చేశాను అని. అన్ని అయిపోయాక మనం ఒప్పుకోకూడదు తప్పు. ముందే ఒప్పుకుంటే మనకి ఈ సమస్యలు రావు, కరోనా రాదు, మనం పట్టదు. మనం ముందే అన్ని పాపాలన్నీ ఒప్పుకోవాలి. తర్వాత అన్ని జరిగిపోయాక పాపాలు ఒప్పుకుంటే దేవుడు క్షమించాడు. ఆయన క్షమించే దేవుడే. కానీ అన్ని మొత్తం ఫినిష్ అయిపోయాక అప్పుడు సారీ చెప్తే దేవుడు కోపం వస్తుంది. ఇన్నాళ్ళు నువ్వేం చేసావు? ఎంతసేపు టైం ఇచ్చాను నేను, కానీ అంతసేపు నువ్వు నా కోసం ఏం చేయలేదు. దేవుడు నీకు టైం ఇస్తాడు, సమయం ఇస్తాడు మనకి. ఆ సమయం మనం వృధా చేసుకోకూడదు. ఆ సమయాన్ని దేనికోసం వాడాలంటే దేవుడి సేవ కోసం. ఆ సేవ వాడితే మనకి మన పాపం రాదు. మనం ముందే అన్ని సిద్ధపరచుకోవాలి. లాస్ట్ లో దేవుడు పరలోకంలో అడుగుతాడు, నువ్వెంత సంబంధించాలి. మనం ఏం చెప్పాలి? ఒక మాట చెప్పాలి. ఆ మాట ఏమిటంటే, ప్రభా నేను మీరు చెప్పినట్టే నేను నేర్చుకున్నాను ప్రభా. ఒకవేళ మనం అలా అబద్ధం చెప్పామంటే దేవుడు ఇంకా మాట్లాడు. కళ్ళు మోస్తాడు, దోత వైపు చూసి కళ్ళు మోస్తాడు. అప్పుడు దోత తీసుకెళ్ళిపోతాడు. దేవుడి మాటలు దీవించుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. ఈరోజు ఇప్పుడు మేము సమయం ఉన్నప్పుడు అన్ని సాధిస్తాం ప్రభా. సమయం మొత్తం అయిపోయాక మేము సాధించాం ప్రభా. సాధించలేము ప్రభా. మొత్తం అయిపోయిన తర్వాత మేము ముందుగానే మీ సమయం ఇచ్చిన తర్వాత చేయం ప్రభా. మీ సమయం ఇచ్చినప్పుడు మేము చేస్తాం ప్రభా. మీరు ఒక మాట చెప్తారు, ఆ మాట బట్టి మేము నడుచుకుంటాం ప్రభా. ప్రజలందరినీ జీవించవలసిన ప్రభా. సున్నామంలో కరోనా త్రొక్కి వేస్తున్నాడు. God out in the name of Jesus. All evil spirits dismash in the name of Jesus. God dismash in the name of Jesus. Galaxy undercover, space undercover, ఎక్కడ undercover నీ పేరు undercover చేస్తున్నాము. ఇక్కడ ఎక్కడ undercover చేస్తున్నాము. సున్నాములో ఎవరినైతే కరోనా ముట్టిందో ఆ అందరికి స్వస్థత దయచేయండి. ఎవరిని ముట్టకూడదు. ఎవరు అధికారం ఇచ్చారో దేవుడు అధికారం ఇవ్వకూడదు. ఎవరిని ముట్టకూడదు. సున్నాములో ప్రాధాన్య నష్టపోయినాము. లేకపోతే 8 కదా కలుసుకుందాం. రేపు నైట్ 8 కదా కలుసుకుందాం. షాలాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. Praise the Lord.